ఈరోజు 'ఏదేవి వర్మను' ఎపిసోడ్ విషయానికొస్తే చాలా ఎమోషనల్ ఎపిసోడు. రాజారావు ఉన్నారు కదా! ఆయనైతే చనిపోవడం అయితే జరుగుతుంది. లిటరల్లీ చాలా బాధేస్తుంది. తాత, మనవడు బాండింగ్ గూడా చాలా బావుంటుంది వాళ్ళిద్దరిది. అన్నిటికి "నువ్వున్నావు గదరా చూసుకోవడానికి, నువ్వున్నావు గదరా చూసుకోవడానికి" అని మనవడితో చెప్తా ఉంటాడు గదా తాత. ఆ బాండింగు మిస్ అవుతున్నామా అన్న ఫీలింగయితే వచ్చింది. సరే ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే వాళ్ళ రాజారావు వాళ్ళ వైఫ్ అయితే అడుగుతుంది. "ఏవండీ చెప్పండి అసలు అంజిత ఎవరు? ఆ అమ్మాయి ఫస్ట్ అనాథాశ్రమానికి ఇంత డబ్బు విరాళంగా ఇచ్చున్నారు మన కొడుకు అది శివుడు శివుడు అని చెప్పి అంటుందనమాట. మనం ఇచ్చిన అబ్బాయి శివుడు ఇచ్చాడు కదా!" అని చెప్పి అడిగితే, "అవును నిజం చెప్పండి. నా మీద ఒట్టే మీరు చెప్పకపోతే" అంటే, "నిజము ఆ అంజలి ఎవరో కాదు మన మనవరాలే అమ్మాయి. కనీసము వాళ్ళ అమ్మకు గూడా తెలీదు ఆవిడ పుట్టిన విషయము. మేము దాచేసాము. అది ఇప్పుడు అనుభవిస్తా ఉన్నాను నేను. ఏ రోజు అంజలి మన బిడ్డ అని తెలిసిందో అప్పటినుంచి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని చెప్పి నేను చాలా ట్రై చేస్తా ఉన్నాను. నా వల్ల అయితే అవ్వడం లేదు" అని చెప్పేసి ఆయనైతే చెప్తాడు. అప్పటికి ఆయన గుండె పట్టేసుకుంటాడు. గుండె నొప్పొచ్చేస్తా ఉంటుంది ఆయనకి. చెప్తా ఉంటాడు. ఇదంతా దూరంగా అంజలి అయితే వింటా ఉంటుంది. మొత్తం వినేస్తుంది. తన మనవరాలన్న విషయం మొత్తం వినేస్తుంది. వినేసి తనైతే షాక్‌లో ఉండిపోతుంది. ఏంటి మా అమ్మ అంజలియా? గీతాంజలియా? అనేసి వినేసి షాక్‌లో ఉండిపోతుంది. ఇంకా ఆయన హార్ట్ అట్లాగే పట్టుకొని కింద కూర్చుండిపోతాడు. ఇంకా గబగబా అంజలి వచ్చేసి "తాతగారు, తాతగారు" అంటే "తాతగారు గాదు తాతయ్య అని పిలువు" అంటే "నేను విన్నాను, మొత్తం విన్నాను" అని చెప్పంటుంది. సరే అని చెప్పి ఇంకా అంజలి బాధ్యత అంతా నీదే అనేసి రాజారావు వాళ్ళ వైఫ్‌కైతే అప్పజెప్తాడు. "ఈ బాధ్యత అంతా నువ్వే చూసుకోవాలి ఇంక నుంచి" అని చెప్పి బాధ్యత అప్పజెప్పి ఆయనైతే చనిపోవడం జరుగుతుంది. అందరూ షాక్ అయిపోతారసలు. ఇంకా మనీష్ అయితే మనీషు తాతయ్య అంటే చాలా ఇష్టము. ఆ తాతకు గూడా మనీష్ అంటే చాలా ఇష్టము. అతను గూడా చాలా మిస్ అవుతా ఉంటాడు. సరే ఇక్కడ అంజలి వాళ్ళ ఇంట్లో వచ్చేసి గీతాంజలి వాళ్ళ ఇంట్లో వచ్చేసి గీతాంజలి ఫోన్‌లో మాట్లాడుకుంటా ఉంటుంది. నాన్న ఉదయం వచ్చెళ్ళాడు గదా! మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పాడు గదా! అని ఫోన్‌లో మాట్లాడుకుంటా ఉంటుంది. ఈ విషయం వచ్చేసి గీతాంజలి వాళ్ళ హస్బెండ్‌కి వాళ్ళ బావగారు ఫోన్ చేసి చెప్తారు. ఈ విధంగా చనిపోయినారు అని చెప్పేసరికి ఆయన గూడా చాలా బాధపడి ఎలా చెప్పాలా గీతాంజలికి అని చెప్పేసి వచ్చి, ఇలా అంటే "ఏంటి మా నాన్న సాయంత్రం వస్తా అన్నారా?" అంటే "లేదు ఆయన ఇంకా రారు ఇక్కడికి. ఆయన లేరు, చనిపోయారు, నో మోర్" అని చెప్పేసరికి ఇంకా గీతాంజలి ఏడుస్తుంది. ఇంక ఏడ్చి ఇంకా గబగబా బయలుదేరేస్తుంది. బయలుదేరేసి వాళ్ళ నాన్న దగ్గరికైతే వస్తుంది. "ఏంటి నాన్న నేను రాను అని చెప్పి శపథం చేశానని చెప్పి ఈ విధంగా మీరైతే ఇలా రంపించుకున్నారా నాన్న" అని చెప్పేసి చాలా బాధపడుతుంది. ఇంకా అంజలి గూడా చాలా బాధపడతా ఉంటుంది. అమ్మని చూస్తుంది. ఈవిడేనా మా అమ్మ అని చెప్పి చూసి ఒక పక్క ఆనందం ఒక పక్క తాతయ్య చనిపోయారు అనే బాధ ఒక పక్క. తాతయ్యే చనిపోతే వీళ్ళ అమ్మాయిని ఇంకా ఇంట్లో ఉంచరు తరిమేస్తారు గదా! కానీ వాళ్ళ వైఫ్‌కి మాట తీసుకున్నాడు గదా! ఎలా అయినా సరే అంజలి బాధ్యత నువ్వే తీసుకోవాలని చెప్పి మాట తీసుకున్నాడు. ఈ అమ్మాయిని పో బయటికి అని చెప్పేసి రేపటి ఎపిసోడ్‌లో బయటకి తరిమేస్తా ఉంటుంది ఈవిడ. ఇగ ఒక పక్క అమ్మని చూసాను, ఒక పక్క ఆనందము, ఒక పక్క తాతయ్య లేరు ఒక బాధపడతా ఉంటుంది అంజలి గూడా. ఇంకా మనీష్ కూడా చాలా బాధపడుతుంటాడు. మనీష్‌తో ఎంతసేపు "నువ్వున్నావు గదరా మనవడా, నువ్వున్నావు గదరా మనవడా" అని చెప్పే బాండింగ్ గాని అంతా చూసి తలుచుకొని తనైతే చాలా బాధపడతా ఉంటాడు. నిజంగా ఈరోజు ఒక ఎమోషనల్ ఎపిసోడ్ అబ్బా! అసలు నిజంగా. సరే ఇంకా రేపటి ఎపిసోడ్‌లో వచ్చేసి గీతాంజలి "బయటకి పో. నీ వల్ల నువ్వెప్పుడు ఇంట్లో అడుగుపెట్టావో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అయినాయని" చెప్పేసి గీతాంజలి బయటకైతే నెట్టేస్తుంది. ఆ తర్వాత ఎవరు లోపలికి తీసుకొస్తారో ఏమో మనము ముందు ఎపిసోడ్‌లో అయితే చూడాలి. ఇంకొన్ని రోజులు ఆ పెద్దాయన బతుకుంటే బాగున్ను అనిపించింది. మీకెవరికైనా అలా అనిపించిందా?